పొంగునూరు టీడీపీ అభ్యర్థి చల్లాబాబు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఈసారి పెద్దిరెడ్డిని ఎట్లా ఢీకొనబోతూ ఉన్నారు? పెద్దిరెడ్డిని బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ముందుకు వస్తూ ఉంది. అన్ని విధాల గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేసినాడు. అవన్నీ కూడా ఇప్పుడు అతనికి పాపాలుగా శాపాలుగా మారి ప్రతి కార్యకర్త ఒక సైనికుని మాదిరి తయారయ్యి పెద్దిరెడ్డిని ఓడించేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా పెద్దిరెడ్డి ఓడేది ఈ పొంగునూరు నియోజకవర్గంలో తథ్యం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడమేమో 100% ఎగురుతుంది. మీ నాన్నగారు కూడా పెద్దిరెడ్డిని ఓడించినట్టున్నారు కదా గతంలో? 1985లో మా ఫాదర్కి చేతిలోనే పెద్దిరెడ్డి అప్పుడు ఓటమి పాలయ్యారు. 1989లో మా ఫాదర్కి అనారోగ్యం కారణంగా అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో నా మీద 21,000 మెజార్టీతో ఆ రోజు రాజకీయ ఆరంభమైంది. మళ్ళీ 24లో ఇద్దరం పోటీ పడుతున్నాం. మళ్ళీ అతనికి రాజకీయ జీవితానికి రాజకీయానికి అంతమించే రోజులు ఆ రోజులు కనిపిస్తాయి. అంటే 89లోనే మీరు పెద్దిరెడ్డి కలపడ్డారు? అంటే ఇది కొత్త ఏం కాదు? ఇదేం కొత్త ఏం కాదు. అంటే అప్పటికి మీరు వెరీ యంగ్స్టర్ అండి. అయినా వెరీ యంగ్స్టర్, మీరు యంగ్స్టర్. ఫస్ట్ టైం ఆయనకి ప్రవేశ రాజకీయ అసెంబ్లీలో అడుగుపెట్టింది 89లో ఆయన. అంటే అప్పుడు మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అదే ఎలక్షన్? అదే ఎలక్షన్. అంటే బిఫోర్ దట్ 85 మీ నాన్నగారు అతను ఓడించారన్నారు కదా? ఓడించారు. అప్పుడు కూడా రాజకీయం అతనికి అప్పటికే సమితికి ఒకసారి కంటెస్ట్ చేసి ఓడినాడు. ఓకే. జనతా మీద ఓడినాడు. ఓకే. మా ఫాదర్ మీద ఓడినాడు. తర్వాత నా మీద ఫస్ట్ రాజకీయ ఎంట్రీ నా మీద గెలిచాడు. మీరంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, సరే అతని మీద ఓడిపోయారు.